చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, అక్కడక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ గానీ కొంతమంది డాక్టర్స్ గానీ ఇంకా ప్రైవేట్ ల్యాబ్లకి టెస్టులు రాస్తా ఉన్నారు. కమిటీలో ఇప్పుడు ఒక రిజల్యూషన్ తీసుకున్నది ఏంటి అంటే, ఇలా గనక చేస్తే కంప్లైంట్లు గనక వస్తే వాళ్ళ శాలరీలో ప్రైవేట్ వాళ్ళకి కట్టిన బిల్లు కట్ చేయాలని నిర్ణయించాం. సో డాక్టర్లు గానీ ఇంకొకళ్ళు గానీ దయచేసి మీరు పేద ప్రజల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటువంటి టెస్టుల్ని బయటికి రాయవద్దు. రాస్తే జీతాలు కట్ చేస్తాం, తర్వాత సీరియస్ ఎథిక్స్ యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో అదొకటి తప్పనిసరిగా చేయబోతా ఉన్నాం. ఇవి కాకుండా 60 పాయింట్ల ఎజెండాతో సూపరింటెండెంట్ గారు మొత్తం తీసుకొచ్చారు 1 by 1. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ 60 పాయింట్లు ఇష్యూస్ డిస్కస్ చేసి చాలా వరకు రిజాల్వ్ చేసాం ఈ కమిటీలో. డెఫినెట్ గా హాస్పిటల్లో పేదవాళ్ళకి అందరికి కూడా మంచి జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి సూపరింటెండెంట్ గారికి, కలెక్టర్ గారు ముఖ్యంగా వారు కూడా చాలా ఇనిషియేషన్ తీసుకోవటం, కమిటీ వాళ్ళు ఇలా అందరూ ముందుకొచ్చి ఇన్స్పైర్ అయ్యి దీన్ని వర్క్ చేస్తా ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.